ఏమిటి దాని గురించి మాకు కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. ప్రేమ అనేది అటాచ్మెంట్ అయ్యింది. కారణం ఏంటంటే అది ప్రేమ లేదు దాంట్లో. ప్రేమ అనేది బంధం ఎప్పుడయింది, అది లేకపోతే నేను లేను అనేది ఎందుకు వచ్చింది? అందులో ప్రేమ లేదు. నిన్ను మోసపుచ్చుకుంటున్నావు, నువ్వు ఆటలాడుతున్నావు ప్రేమ పేరుతో. ప్రేమ పేరుతో ఒక ఆట ఆడుతున్నావు. ప్రేమ పేరుతో నిన్ను మోసపుచ్చుకుంటున్నావు. అటాచ్మెంట్ వాస్తవమే, కాకపోతే ప్రేమ పేరుతో నువ్వు మొదట ఆట ఆడుతున్నావు. ఎప్పుడైనా మీరు ప్రేమలో పడితే వెంటనే కానీ తర్వాత కానీ నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోయావు అని గుర్తుపడతావు. అక్కడి నుంచి దుఃఖం స్టార్ట్ అవుతుంది, బాధలు స్టార్ట్ అవుతాయి. అసలు ఏం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనే దానికోసం కొన్ని రోజుల క్రితం ఓషో గారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను అపరాధ భావన ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆ వచ్చిన అతను ఓషో గారితో, నేను ఒక ఆమెను ప్రేమించాను, చాలా చాలా బాగా ప్రేమించాను, ఆమె చనిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నేను ఏడ్చాను ఏడ్చాను ఏడ్చాను. సడన్గా నాలో ఒక ఏడవడం ఏడవడం వలన నాలో కొంత ఏదో విడుదల అయిపోయినట్టు అనిపించింది, స్వేచ్ఛ అనిపించినట్టు అనిపించింది, భారం దిగిపోయినట్టు అనిపించింది. అప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. నేను స్వేచ్ఛగా, నేను హాయిగా ఫ్రీ అయిపోయాను, స్వేచ్ఛగా చాలా తేలికైపోయాను అన్నాడు. అంటే ఆ క్షణం సెకండ్ లేయర్ ఆఫ్ ఫీలింగు, సెకండ్ లేయర్. పైన లేయర్ ఏమైంది? ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. ఏడు చచ్చిపోయింది కాబట్టి ఆమె, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. అసాధ్యము, నువ్వు లేకపోవడంలో, నువ్వు లేకుండా ఉండటం నేను అసాధ్యం అది అన్నాడు. నా జీవితం నేను జీవించినట్టు కాదు, నేను మరణించినట్టే అన్నాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సెడ్ ఏమన్నాడు, ఐ బికమ్ అవేర్ దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, దట్ నౌ ఐఎమ్ ఫ్రీ. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్. ఏడ్చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది, నేను దాని నుంచి విడుదలైపోయాను అన్నమాట. ఇంకా మూడో లేయర్ ఉంది, అపరాధ భావనకు లోనవటం. నేనేమన్నానంటే, ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ డెడ్ బాడీ అక్కడే పడి ఉంది, నీకంటే ముందే ఉంది అన్నప్పుడు అతను ఏమన్నాడంటే నాతో, అపరాధ భావనకు లోనవుతున్నానంట. నేను అపరాధానికి లోనైపోతున్నాను, తప్పు చేశానేమో అనిపించింది, నా మనసుకి ఏం జరిగింది? నేను ఆమెనేమైనా మోసం చేశారా అని అడుగుతున్నాడు. వాస్తవానికి ఏం జరగలేదు, ఎవరెవరిని మోసం చేయలేదు. ప్రేమ బంధమైతే అది భారం అవుతుంది. ఆమెను మోసపుచ్చలేదు, ప్రేమ పేరుతో మోసమేం పుచ్చలేదు. ప్రేమ అటాచ్మెంట్ అయిపోతే అది బర్డెన్ అవుతుంది, బానిసత్వం అవుతుంది. అయితే ప్రేమ ఎందుకు అటాచ్మెంట్ అవుతుంది, బంధం అవుతుంది?
దీని ఫస్ట్ థింగ్ బాగా అవగాహన చేసుకోవాలి. ఏమిటి ఈ విషయం అని. లవ్ అటాచ్మెంటు అయితే నువ్వేమి అటాచ్మెంట్ అయింది, నువ్వేమనుకుంటావు, ఏ భ్రమలో ఉంటావు? ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమలో ఉన్నాను, లేదా అదే ఆమె పట్ల నాకు అటాచ్మెంట్ ఉంది అంటే ప్రేమ ఉంది అని నువ్వు భ్రమపడుతున్నావు. నీతో నువ్వు ఆడుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు ప్రేమ, ఇది ప్రేమ అని. వాస్తవానికి నీకు అటాచ్మెంట్ కావాలి, నీకు అటాచ్మెంట్ అవసరం. ఇంకా లోపలికి పో, ఇంకా లోపలికి పో. యూ నీడ్ ఆఫ్ బికమ్ ఏ స్లేవ్. నువ్వు బానిస కావాలి అనుకున్నావు. యు ఆర్ ఆల్సో ఇన్ నీడ్ ఆఫ్ బికమింగ్ స్లేవ్. నువ్వు బానిస అయిపోవాలనుకున్నావు. సూక్ష్మాతి సూక్ష్మమైన భయం ఉంది లోపల. ఎందుకు బానిస అయిపోతాం? ఎవ్రీవన్ వాంట్స్ టు బీ స్లేవ్. ప్రతి ఒక్కడు బానిసే, ఎవ్రీవన్. పైకి మేము స్వేచ్ఛగా వాయువులు పీలుస్తున్నాము, స్వేచ్ఛగా ఉన్నాము అని అంటారే కానీ స్వేచ్ఛ అనేది సాహసము. ఎవరికి ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. నువ్వు నిజంగా స్వేచ్ఛ కావాలనుకుంటే నువ్వు ఏకాంతంగానే ఉంటావు. కానీ నీకు ఒకవేళ నీకు ఆ సాహసము, ఆ ధైర్యము కనుక ఉంటే ఏకాంతంగానే ఉంటావు. అప్పుడు నువ్వు స్వేచ్ఛగానే ఉంటావు. ఎవరికి అంత సాహసం లేదు, ఏకాంతంగా ఉండే సాహసం లేదు. ఎవరో ఒకరు తోడు కావాలి. ఎవరు ఎందుకు తోడు నీకు కావాలి? నువ్వు ఒంటరిగా ఉంటావు అంటే భయం. నీకు బోరు కుట్టిస్తుంది. అంచేత నువ్వు ఒంటరిగా ఉంటే, నిజంగా రియల్గా నువ్వు ఒంటరిగా ఉంటే, ఏకాంతంగా ఉంటే నీకు ఏం మీనింగ్ ఏముంది, ఏం చేయాలి, నాకు అర్థం లేదే అనిపిస్తుంది. సో నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవాలి. ఏదో ఒక అర్థవంతమైన పని చేస్తూ ఉంటే నీకు బాగుంది అనిపిస్తుంది. నీవు నీ కోసం జీవించటం లేదు, నువ్వు నీ కోసం జీవించటం లేదు. నువ్వు ఎవరి కోసమో జీవిస్తూ ఉన్నావు. దాన్ని ఇతరులు కూడా అదే పరిస్థితి. నీతో నువ్వు జీవించడం లేదు, ఇతరుల కోసం జీవిస్తున్నావు. మరి ఇతరులు కూడా అదే పరిస్థితి. ఆమె కానీ అతను కానీ ఏకాంతంగా ఉండలే, ఎవరో ఒకరు తోడు కావాలి. ఇద్దరు two persons who are afraid of their own loneliness come together and they start a play of love. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా ఉండే దానికి ఇబ్బందిగా ఉన్నవారు ఆట ఆడతారు, ప్రేమించుకుంటున్నాము అని. ప్రేమ ఆట ఆడతారు. లోపల ఏంటి? ఆ ప్రేమ పేరుతో అటాచ్మెంట్ కావాలి, కమిట్మెంట్ కావాలి, బాండేజ్ కావాలి, బానిసత్వం కావాలి అని. అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే కానీ తర్వాత కానీ నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. వెంటనే కానీ తర్వాత కానీ నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. అది ఏ కోరికైనా కానీ, ప్రేమ పేరుతో కోరిక కావచ్చు, మరొకటి కావచ్చు. వాట్స్ ఎవర్ యూ డిజైర్ కమ్స్ టు హ్యాపెన్. అదే జరుగుతుంది, వెంటనే కానీ తర్వాత కానీ. కాకపోతే ముందు ఒక ఆట ఆడతావు, ఆ ప్రేమ పేరుతో ఆడిన ఆట మాయమైపోతుంది. పని అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ ప్రేమ అనేది మాయమైపోతుంది. నువ్వేమవుతావు? ప్రేమ పేరుతో అప్పుడు నువ్వు మొగుడు అవుతావు, బెల్లం అవుతావు, అంతే. భార్య భర్తలు అవుతారు.
ఆ తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఒకరు బానిస అవుతారు. మ్యారేజ్ అయింది కదా, ఒకరికొకరు బానిస అయిపోవాలి. ప్రేమ మాయమైపోతుంది. ఆ మాయమైపోయే ప్రేమ ఏమి ప్రేమ? అది భ్రమలు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు భ్రమలు. చివరికి ఏమయ్యారు వారు? ఆ ప్రేమ మారుగా పైకి ప్రేమని లేపు పెట్టుకున్నారు, కానీ ఒకరికొకరు బానిసలైపోయారు. నీకు నేను బానిసగా ఉంటానని నువ్వు డైరెక్ట్గా అడగలేవు. ఎంత అవమానం అలా అడిగితే. అంచేత నువ్వు నాకు బానిసగా ఉండు, లేదా నీకు నేను బానిసగా ఉంటాను అనేదానికి నువ్వు చెప్పలేవు. నువ్వు నాకు బానిసగా ఉండాలి అని అంటే వాడు వ్యతిరేకిస్తాడు. నువ్వు చెప్పలేవు నేను నీకు బానిసగా ఉంటాను అని కూడా అనలేవు. కానీ నువ్వేం చెప్తావు? నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటావు. నువ్వు లేకపోతే నేను జీవించలేను. నువ్వేమో నేను బానిస అవుతాను అని అనలేము, కానీ పైకి మాత్రం నువ్వు లేకపోతే నేను జీవించలేను అని అంటావు. కానీ వాస్తవానికి నువ్వు లేకపోతే జీవించాలంటే నువ్వు బానిసే. అక్కడ అదే ఉంది, సేమ్ మీనింగే ఇది. అయితే ఎప్పుడైతే నిజమైన కోరిక ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. కోరిక ఎందుకంటే నువ్వు బానిస కావాలనుకుంటున్నావు. ప్రేమ లేబుల్ వేసావు, ప్రేమ అనే లేబుల్ వేసావు. చివరికి అసలైన విషయం కోరిక తీరిన తర్వాత ఏమైంది? బానిస అయిపోయిన తర్వాత ప్రేమ మాయమైపోయింది. అది బానిసత్వమే ఉంది, వెట్టి చాకరే ఉంది. అక్కడ అలా చిక్కుపోయిన తర్వాత అయ్యయ్యో నేను ఇరుక్కుపోయానే, నేను విడుదలైతే బాగుండు అని అంట మొదలెడతాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనసు చేసే పరస్పర విరుద్ధమైన ఆట ఇది. నీకు ఉన్నదానితోనేమో నీకు బోరు కొట్టేస్తుంది, లేనిది కావాలంటుంది. అది పొందిన తర్వాత అది బోరు కొడుతుంది, మళ్ళీ ఇంకోటి కావాలంటుంది. నువ్వు ఒంటరిగా ఉంటే అదేంటి ఏకాంతంగా ఉన్నాను అని, మళ్ళీ ఎవరైనా ఉంటే వారితో ఉంటే బాగుంటుంది అని బానిసత్వం కోసం ఒంటరిగా ఉంటే ఏకాంతంగా ఉంటే నాకు బానిసత్వం కావాలంటావు. ఏదో ఒక పని ఉండాలండి, లేకపోతే ఎట్లా అని అంటావు. నువ్వు ఆ బానిసత్వాన్ని వెట్టి చాకరిని ఒప్పుకుంటావు. మళ్ళా ఆ బానిసత్వంలో చేరావా, మళ్ళీ ఏమవుతుంది? వీడెక్కడ ఉండరా బాబు, వీడు నాకు ఇదిలా తయారయ్యాడు, వీడి నుంచి ఎప్పుడు విడుదల అవుతానో ఏమిటో, ఫ్రీ అయిపోవాలి నేను అంటావు. వాస్తవానికి ఫ్రీడమ్ ఎవరికి కావాలి? స్వేచ్ఛ ఎవరికి కావాలి? ముక్తి ఎవరికి కావాలి? బంధంలో ఉన్నవాడికి, బానిసకి ముక్తి కావాలి. కానీ ఆ స్వేచ్ఛగా ఉన్నవాడు మళ్ళీ ఏమిటి? మళ్ళీ నేను ఇంకో జన్మ ఎత్తాలి, మళ్ళీ నేను ఈ బంధాలు ఏంటో చూడాలి అని మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తాను. ఈ మనసు అనేది ఒక పెండులం క్లాక్ లాగా లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి తిరుగుతూ ఉంటుంది. ఒక ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళి మళ్ళీ ఇంకో ఎక్స్ట్రీమెంట్కి పోతుంది. వాస్తవానికి ప్రేమ అనేది అటాచ్మెంట్ కాదు. నీకు అవసరం ప్రేమ అనే పేరు పెట్టావు, కానీ ప్రేమ అని ఎర వేసావు అంతే. నీకు కావాల్సింది అటాచ్మెంట్ అనే ఫిష్. ప్రేమ పేరుతో ఎర వేసావు. దేనికి ఎర వేసావు? అటాచ్మెంట్ అనే ఫిష్కి, బంధం అనే దానికి వేసావు. అంటే నువ్వు ఆ చేపను ఎదుగుతున్నావు, ఆ చేప పేరేమిటి? అటాచ్మెంటు. నీ దగ్గర ఒకటి ఉంది, ప్రేమ అనేటువంటి ఎర ఉంది. దాన్ని ఆ అటాచ్మెంట్ అనే ఫిష్ పట్టుకోవడానికి ప్రేమ అనే ఎరే వేసావు. ఫిష్ దొరికింది, ఇంక ఎర తీసి పక్కన పడేసావు. ఇంక ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేదు. సో ఏదైనా పని చేస్తుంటే నువ్వు చేసే పనికి బేసిక్ కాజ్ ఏమిటి? లోపల ఏముందో ఒకసారి చూడు. నీ లోపల ఏముందో. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, బాగుంది, అది ప్రేమ అన్నావు, ఏదో ఒక పేరు పెట్టావులే, కానీ నీ లోపల ఏముంది అనేది బేసిక్ కారణం ఏమిటి? అటాచ్మెంట్ కావాలి అని.
నిజంగా ప్రేమ ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ రియల్ లవ్, ప్రేమ కనుక నిజమైన ప్రేమ ఉంటే అది అటాచ్మెంట్ కాదు. మెకానిజం అర్థం చేసుకోవాలి, ప్రేమ మెకానిజం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద మెకానిజం ఫర్ లవ్ టు బికమ్ అటాచ్మెంట్? అటాచ్మెంట్ అవ్వడం కోసం ప్రేమ కావాలన్నా, నువ్వు నీ ప్రేయసికి లేదా ప్రియుడికి చెప్తూ ఉంటావు, నన్ను ఒక్కడనే ప్రేమించాలి, వేరెవరిని ప్రేమించకూడదని. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఆస్తి సంపాదించుకున్నట్టు, ఆమె నాకు ఆస్తి, అతను నాకు ఆస్తి, నా మొగుడే, నాది. నాది అంటే నా మొగుడు అన్నా, నా పెళ్ళామన్నా ఆస్తి. అయితే యూ హ్యావ్ ఇన్సల్టెడ్ హిమ్ డీప్లీ. వాస్తవానికి నన్ను తప్ప వేరెవరిని ప్రేమించకూడదు అంటే నువ్వు అవమానించినట్టే. ప్రేమ అంటే ఒక స్త్రీ పురుషుల ప్రేమ అనే విషయమేనే కాదు. ప్రేమను పంచిపెట్టకూడదు ఎవరికి, నాకొక్కదానికి పంచిపెట్టాలి. బికాజ్ యూ హ్యావ్ మేడ్ హిమ్ ఇంటూ ఏ థింగ్. ఒక వస్తువు అయిపోయాడు అంతే. ఎప్పుడైతే నేను సంపాదించుకున్నాను నేను అని నువ్వు ఆ వస్తువుని ఆక్రమించావు అన్నప్పుడు, నేను 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 ఆక్రమించానంటే నువ్వు ఒక వస్తువు అయిపోయావు అంతే. సంపాదించుకున్నాను, స్వాధీనం చేసుకున్నాను, నా ఇంట్లో ఒక ఫర్నిచర్ అయిపోయావు నువ్వు. ఆ సోఫా, బెంచి, బల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, సోఫాలు, కుర్చీలు, అలాగే నువ్వు ఒక వస్తువు అయ్యావు. ఆ వస్తువులు వాడుకుంటాం, వీడిని ముగ్గురిని వాడుకుంటాం, పెళ్ళాన్ని వాడుకుంటాం. నువ్వు నా వస్తువువి, నా ఆస్తివి నువ్వు. అంచేత కాబట్టి వేరే వాళ్ళు నువ్వు నాకు మాత్రమే సొంతం, వేరే వాళ్ళు వాడుకోవడానికి వీలు లేదు అని. ఇక్కడ బేరసారాలు ఏం జరుగుతాయి? విచ్ ఐ యామ్ పొసెసెడ్ యూ మేక్ మీ ఎ థింగ్. ఇట్స్ ఎ బార్గెన్. ఎందుకని అవన్నీ కావాలి? నేను ఉపయోగపడతాను, నువ్వు నాకు ఉపయోగపడతావు అంతే. ఇది బార్గెన్, బేరసారాలు. ఇట్ ఈస్ ద బార్గెన్ దట్ నో వన్ ఎల్స్ కెన్ యూజ్ యూ. ఇంకా వేరెవరూ వాడుకోవడానికి లేదు, నేను మాత్రమే వాడుకోవాలి. ఆ విధంగా ఆ ఇరువురు పార్ట్నర్సు, భాగస్వాములు ఒకరు బానిసలైపోతారు. సో అంచేత నువ్వు నాకు బానిస, మళ్ళీ నువ్వు నాకు బానిస అయితే సరిపోయింది ఏమిటి, నేను నీకు కూడా బానిసనే. అది పరస్పరం అంగీకారం అనమాట. ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రేమ లేదు అక్కడ, ప్రేమ లేదుగా, ప్రేమ లేదు. ఊరికే ప్రేమతో ఆట ఆడుతున్నావు, ప్రేమ పేరుతో ఆట. ఇంకా ఎప్పుడైతే స్ట్రగుల్ స్టార్ట్ అయిందో, గొడవ ప్రాబ్లం స్టార్ట్ అయిందో, ఇంకా నేను ఈ బంధం నుంచి, అటాచ్మెంట్ నుంచి, ఈ స్లావరీస్ నుంచి, ఈ బానిసత్వం నుంచి, ఈ వెట్టిచాకరి నుంచి నేను విడుదల కావాలి అని మొదలు పెడతాం. మళ్ళీ ఇంకోటి ఏమంటావు? ఐ వాంట్ టు బి ఏ ఫ్రీ పర్సన్ అంటావు. మళ్ళీ ఏమంటారు? నువ్వే నాకు సొంతం, నేనే నీకు సొంతం అంటావు. మళ్ళా యూ వాంట్ టు రిటైన్ యువర్ ఫ్రీడమ్ అండ్ స్టిల్ పొసెస్ మీ. నా స్వేచ్ఛ నాకు ఉండాలి, కానీ స్ట్రగుల్ ఉంటుంది మరి. అదే పారాడాక్స్ అంటే అదే పరస్పర విరుద్ధ సిద్ధాంతం, మనసు ఆడే ఆట. నేను నిన్ను సంపాదించుకున్నాను, నువ్వు నన్ను సంపాదించుకున్నావు. ఇఫ్ ఐ డు నాట్ వాంట్ టు పొసెస్డ్ బై యూ, ఐ షుడ్ నాట్ పొసెస్డ్ బై యూ. అది నువ్వు కోరుకోలేదు, నేను కోరుకోలేదు అంటే ఇంకా అది ఒకరికొకరు ఆ సంబంధం అటాచ్మెంట్ అవ్వదు. ఆ పొజిషన్ అనేది ఒకరికి ఒకరు స్వాధీనం చేసుకోవడం అనేది ఇరువురి మధ్య ఉంటుంది. నువ్వు ఇండివిజువల్గా ఉన్నావంటే యూ మస్ట్ మూవ్ యాజ్ ఎ ఇండిపెండెంట్. నువ్వు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటావు, ఫ్రీ కాన్షియస్గా ఉంటావు. కలిసి ఉన్నప్పుడు, ఒకరితో ఒకరు మెర్జ్ అయి ఉన్నప్పుడు, వీ కెన్ కమ్ టుగెదర్. మనం అంతా కలిసి ఉన్నాము. వీ కెన్ మెర్జ్ ఇన్ టు ఈచ్ అదర్. ఒకరిలో ఒకరు కలిసిపోయాము. ఇంకా అక్కడ నువ్వు నా సొంతం, నేను సొంతం లేదు, ఒకరిలో ఒకరు కలిసిపోయాము. అక్కడ బాండేజ్ లేదు.
అటాచ్మెంట్ లేదు, ఒకరిలో ఒకరు కలిసిపోయారు. నువ్వు వేరు నేను వేరు కాదు. ఇది పరాకాష్ఠ. మనం అంతా కలిసే ఉన్నాము, ఒకరికొకరు బానిసేం కాదు, ఒకరిలో ఒకరు మనం మిడ్జ్ అయిపోయాము. ఒకరి మీద ఒకరి పెత్తనం ఏమి లేదు, ఒకరికొకరు ఇదేమి లేదు, బాండేజ్ లేదు, అటాచ్మెంట్ లేదు. అది అక్కడ నా పాయింట్. అటాచ్మెంట్ అనేది, బంధం అనేది ఒక అగ్లియెస్ట్ థింగ్. ఎందుకు నేను అగ్లీ అని చెప్తున్నాను, ఎందుకు అందవిహీనం అని చెప్తున్నాను? ఐ డు నాట్ మీన్ ఓన్లీ రిలీజియస్లీ, ఒక ఆధ్యాత్మికంగా కాదు, వాస్తవంగా కూడా అదే. నువ్వు అటాచ్డ్ అన్నావు అనుకోండి, యూ హ్యావ్ లాస్ట్ యువర్ లోన్లీనెస్. నీ ఏకాంతాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు ఒంటరితనాన్ని కోల్పోతావు, ఏకాంతాన్ని కోల్పోతావు. యు ఆర్ అలోన్నెస్. యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఎవరు లేరు నాకు, అన్నీ పోగొట్టుకున్నానంటే జస్ట్ ఫీల్ గుడ్ దట్ సమ్ వన్ నీడ్స్ యూ. పక్కనేమో ఎన్ని పోగొట్టుకున్నానన్నా అనుకోడు, ఎవరైనా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నా అవసరం ఎవరికన్నా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు, ఆఖరికి నిన్ను పోగొట్టుకున్నావు. ఇది ట్రిక్ అనమాట. ఇది ట్రిక్ దట్ యూ ట్రై టు ఇండిపెండెంట్ అండ్ యూ మేక్ అదర్ ద పొజిషన్. నువ్వు పక్కనేమో స్వేచ్ఛగా ఉండాలి అంటావు, మరి నాకు వాళ్ళు కావాలి, నాకు వీళ్ళ అవసరం ఉంది, వాళ్ళ అవసరం ఉంది అని అంటూ ఉంటావు. అవతలోడు కూడా అదే ఆట ఆడతాడు. నేను ఎవరికి స్వాధీనం ఉండకూడదు, స్వేచ్ఛగా ఉండాలి, కానీ నాకు అందరూ బానిసలుగా ఉండాలి. ఇదే ఆట నాయన, ఏమి ఆట ఆడుతున్నావు చూడు. నువ్వు ఇతరులు నా పక్కనేమో నువ్వు స్వేచ్ఛగా ఉండాలంటావు, ఇతరులు నీకు బానిసగా పనిచేయాలంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, అవతలుడు మాత్రం నీకు బానిసగా ఉండాలంటావు. అవతలుడు కూడా అదే ఆట ఆడుతూ ఉంటాడు. జీసస్ ఏం చెప్పారంటే, నువ్వు ఎవరిని జడ్జిమెంట్ చేయబాక. జడ్జిమెంట్ చేస్తే నిన్ను కూడా వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారు. ఎవరిని తప్పు పట్టబాక. నువ్వు తప్పు పడితే ఇతరులు కూడా నిన్ను తప్పు పడతారు అని. కానీ అదే విషయం మరొక రూపంలో, నువ్వు నాకు బానిస అయిపోతే నేను నీకు బానిస. నువ్వు బానిస కాకుండా ఉండాలంటే ఎవడు నువ్వు బానిస చేసుకోబాక. అంతే, సింపుల్. ఎవడైనా నువ్వు ఎవడైనా బానిస చేసుకున్నావు అనుకో, నువ్వు వాడికి బానిస అయితే ఆల్సిందే, అంతే. అయితే సో కాల్డ్ మాస్టర్స్ అంతా కూడా బానిసలే ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్. వారికి వారి బానిసలు. యూ కెనాట్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ సమ్వన్ వితౌట్ బికమింగ్ ఏ స్లేవ్. దట్ ఈస్ ఇంపాసిబుల్. నీకు నువ్వు బానిస కాకపోతే ఇతరుడికి నువ్వు మాస్టర్ కాలేవు. యూ కెనాట్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ సమ్వన్. నువ్వు నువ్వు యజమాని లేదా ఒక ఆధిపత్యం ఎలా వస్తుంది అని అంటే, నీకు నువ్వు స్లేవ్ అవ్వాలి. దట్ ఈస్ అది, లేకపోతే అవ్వదు. యూ కెన్ ఓన్లీ బీ ఎ మాస్టర్ వెన్ నో వన్ ఈజ్ ఏ స్లేవ్ టు యూ. నీ మీద నీకు మాస్టర్. నీ మీద నీకు మాస్టర్ అంటే నువ్వే బానిస, వేరేవాడు బానిస కాదు. యూ కెన్ ఓన్లీ ఏ మాస్టర్ హూ నో వన్ ఈజ్ స్లేవ్ టు యూ. నీకెవరు బానిసలు కాదు. ఇది వాస్తవానికి విరుద్ధంగా అనిపిస్తుంది. బికాజ్ వెన్ ఐ సే యూ కెన్ ఓన్లీ బీ ఎ మాస్టర్ వెన్ నో వన్ ఈజ్ ఏ స్లేవ్ టు యూ, యూ విల్ సే దెన్ వాట్ ఈస్ ద మాస్టరీ? అదేమిటండి, నాకెవరు బానిసలు లేకపోతే నేను ఇతరుల మీద నేను పెత్తనం ఎలా చేయాలి? మాస్టరీ అనేది మెత్తనం కాదు. హౌ యామ్ ఐ ఏ మాస్టర్ వెన్ నో వన్ ఈజ్ స్లేవ్ టు మీ? నాకు ఎవరు బానిస కాదు, నేను మాస్టర్ ఎలా అయ్యాను అంటాడు. బట్ నేనేం చెప్తున్నానంటే, యు ఆర్ ద మాస్టర్, బట్ ఐ సే ఓన్లీ దెన్ యు ఆర్ అ మాస్టర్. దెన్ నో వన్ ఈజ్ స్లేవ్ టు యూ. నో వన్ విల్ ట్రై టు మేక్ ఏ స్లేవ్ అవుట్ ఆఫ్ యూ. నువ్వు ఎవడికి బానిస కావు, ఎవడు నీకు బానిస లేడు. సింపుల్. అది అంతే, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు. నీకు ఎవడు బానిస లేడు, నువ్వు ఎవడికి బానిస కాదు, స్వేచ్ఛగా ఉన్నావు. నీ మీద నీకు మాస్టరీ ఉంది.
నువ్వు స్వేచ్ఛ కోసం ప్రేమ, టు లవ్ ఫ్రీడమ్. నువ్వు ఫ్రీడమ్ అంటే లవ్ అనుకో, ట్రై టు బీ ఫ్రీ. ముందు నువ్వు స్వేచ్ఛగా ఉండు. అప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా బేసిక్గా పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అప్పుడు నీకు నువ్వు సరిపోతావా లేదా చూసుకో, సరిపించుకో. యు నో దట్ యు ఆర్ ఎనఫ్ అంటూ యువర్ సెల్ఫ్. నువ్వు అర్థం చేసుకో, నువ్వు అండర్స్టాండింగ్ చేసుకో, డీప్ అండర్స్టాండింగ్ చేసుకో. నువ్వు నీకున్నదాన్ని ఇతరులకు షేర్ చేస్తావు, నీకున్నదాన్ని పంచిపెడతావు. యూ కెన్ షేర్, బట్ యు ఆర్ నాట్ డిపెండెంట్. ఇతరుల మీద ఆధారపడలే. ఐ కెన్ షేర్ మై సెల్ఫ్ విత్ సమ్ వన్. నా దగ్గర ఉన్నది ఇతరులకు నేను ఎవరికొకరికి షేర్ చేస్తాను. నా లోపల ఏముంది? ప్రేమ ఉంది, షేర్ చేస్తాను. నాలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, షేర్ చేస్తాను. ఆ బ్రహ్మానందం ఉంది, షేర్ చేస్తాను. నా మౌనం ఉంది, షేర్ చేస్తాను. ఎవరు ఒకరు. అయితే ఈ షేరింగ్ ఎవరి మీద ఆధారపడి లేదు. అక్కడ ఎవరు లేరు, నో ప్రాబ్లం. నేను ఆనందంగా ఉంటాను, బ్రహ్మానందంగా ఉంటాను. ఎవరు ఉన్నారు, గుడ్, మంచిదే. నేను నాలో ఉన్న ప్రేమని, ఆనందాన్ని పంచిపెడతాను. ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, నీ కేంద్రాన్ని నువ్వు తెలుసుకున్నావో, అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమ అటాచ్మెంట్ కాదు. నీ కేంద్రంలో నువ్వు ఉంటే, నీ చైతన్యంలో నువ్వు ఉంటే, ఇన్నర్ కాన్షియస్లో నువ్వు ఉంటే, నువ్వు తెలుసుకుంటే, ఆ ప్రేమ బంధం కాదు. నీ కేంద్రం అనేది తెలియలేదు, నీ కేంద్రమే తెలియలేదు, నీ మూలం నీకు తెలియలేదు, నీ యొక్క అంటే నువ్వు తెలుసుకోలేదు. అప్పుడేమవుతుంది? ఆ ప్రేమ అటాచ్మెంట్ అవుతుంది. నీ కేంద్రాన్ని నువ్వు తెలుసుకున్నావు. నీ కేంద్రాన్ని నువ్వు తెలుసుకుంటే ఏం జరుగుతుంది? ఆ ప్రేమ భక్తిగా మారిపోతుంది. అయితే నువ్వు ఫస్ట్ ప్రేమ ఉండాలి. యు మస్ట్ ఫస్ట్ బీ దేర్ టు లవ్. నువ్వు అక్కడ ఉండాలి, లోపల, నీ లోపల నువ్వు ఉండాలి. ఆ తర్వాత నువ్వు మాయమైపోవాలి. ఫస్ట్ నువ్వు ఉంటావు, తర్వాత నువ్వు మాయమైపోతావు. యు ఆర్ నాట్. పుత్రుడు వెళ్తున్నాడు, ఒక విలేజ్లోంచి వెళ్తున్నాడు. ఒక యువకుడు వచ్చాడు, నాకు బోధించండి, ఏదో ఒకటి చెప్పండి, నేను ఇతరులకు సేవ చేయాలంటే ఏం చెయ్యాలి అని. ముందు నీతో నువ్వు ఉండు. ఇతర సంగతి పక్కన పెట్టి ముందు నీతో నువ్వు ఉండు. నీతో నువ్వు ఉండి నువ్వేం చేసుకుంటున్నావు, నీకు నువ్వేం చేసుకుంటున్నావు. బీ యువర్ సెల్ఫ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. అంతేగాని నేను ఇతరుడికి సేవ చేయాలి కాదు నాయనా. ముందు అపరాధేకో, నీ కథ నువ్వు చూసుకో. రైట్ నౌ యు ఆర్ నాట్. వెన్ ఐ సే when I love someone, it becomes an attachment. అటాచ్మెంట్ అవుతుంది. ఎవరైనా ప్రేమించానంటే అటాచ్మెంట్ అవుతుంది. నువ్వు లేవు, నేను ప్రేమించానంటే అటాచ్మెంట్. యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్, వాట్ సో ఎవర్ యూ డూ గోస్ రాంగ్. నీతో నువ్వు లేవు, నువ్వేం చేసినా తప్పే అవుతుంది. ఆ ఇన్నర్ పాయింట్ అవేర్నెస్ లేవు, నువ్వేం చేసినా తప్పే అవుతుంది. ముందు నీతో నువ్వు ఉండు. నీకు నువ్వు సేవ చేసుకుంటున్నావా, నిన్ను నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా, నిన్ను నడిపించుకుంటున్నావా, అయితే అంతా ఓకే అవుతుంది. నువ్వే సరిగ్గా చూసుకోలేకపోతే ఇతరులకు నేను సేవ చేస్తాను, అయ్యా బుద్ధ ఏమైనా నాకు బోధించండి, చెప్పండి, ఏం చేయాలి, నేను ఇతరులకు నేను సేవ ఏం చేయాలి. ముందు నీతో నువ్వు ఉండు, మిగతా వాళ్ళు మర్చిపో. ముందు ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు ఉండి నువ్వేం చేస్తున్నావో చూసుకొని, అదే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అంటే నీతో నువ్వు లేకపోవటం వలన అటాచ్మెంట్ తయారయ్యి నీతో స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. భార్యాభర్తలు కొట్టుకుంటారు, నీ అటాచ్మెంట్ పెట్టుకొని అది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ.
పిల్లలు నా వాళ్ళు. ఆ పిల్లలు నా పంజరంలోనే ఉండాలి. ఆ ఇల్లు ఒక నరకంలా తయారవుతుంది. వాళ్ళు ఇంటి నుంచి పారిపోతూ ఉంటారు, లేదా వీడు ఇంటి నుంచి పారిపోతూ ఉంటాడు, భార్యను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి. నాది అన్నవాడు అడుక్కుంటూ ఉంటారు, ఫారెస్ట్కి వెళ్తారు, ఏకాంతం కావాలంటే. అబ్జర్వ్ చేయి, ఏం జరుగుతుంది. మళ్ళీ కొత్త సరౌండింగ్స్ అటాచ్మెంట్, మళ్ళీ కొత్తది అడుక్కోవడంలోనూ అటాచ్మెంట్ ఉంటుంది. ఇదంతా గందరగోళం అవుతుంది. నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఐ వాజ్ విజిటింగ్ ఎ ఫ్రెండ్. వాడు ఎక్కడున్నాడు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు అడవిలో ఉన్నాడు, డీప్ ఫారెస్ట్లో ఉన్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. అందులో అలాంటి వాళ్ళు చేరారు గుంపు. నేను అక్కడ ఏంటని అక్కడ ఉన్నాను కొన్ని రోజులు. ఒకరోజు ఉన్నాను, కొత్తవాడు వచ్చాడు. వైల్ మై ఫ్రెండ్ వాజ్ అప్సెట్. కొత్తవాడు వచ్చాడు అక్కడికి. ఆడు స్నానానికి వెళ్ళాడు. ఆ కొత్త సన్యాసి మెడిటేషన్ చేయడం మొదలెట్టాడు. అది రివర్ నుంచి వచ్చాడు. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. వాడు కొత్తవాడు వచ్చి వాడిని పక్కకు తోసేసి, ఇది నా చెట్టు, నువ్వు ఇంకో చెట్టు దగ్గర పో, ఇంకో చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేసుకో. ఎవరు చెట్టు కింద కూర్చోడానికి లేదు, నాది. నా పెళ్ళాం, నా మొగుడు, నా గుమ్మ, నా కొంప, నా గోద, ఇవన్నీ నా పిల్లలు అన్నీ వదిలేసి వచ్చాడు. వచ్చి ఈడకి వచ్చి అడవికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటున్నాడు. స్నానానికి వెళ్ళాడు. ఈ లోపల ఎవడో వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీలు, ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడానికి వీల్లేదన్న. విషయం ఏంటంటే, నువ్వు అడిగిపోయినా నీ యొక్క రోగం పోలే. ఇంట్లో ఉన్న అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, అదే ఎక్కువైపోయింది, బడ్డెన్ ఎక్కువైపోయిందని నువ్వు పరిగెట్టుకుని సన్యాసం అయిపోయాను అని చెప్పేసి అడవికి వచ్చినా ఇక్కడ నా చెట్టు, నాది వ్యవహారాలు ఇవన్నీ అలాగే ఏడ్చినాయి. అది అక్కడ నా విషయం. నీతో నువ్వు ఎలా ఉన్నావు చూడైనా, అక్కడ నువ్వు లేవు. చాలా విషయాలు, బయట విషయాలు అన్ని అటాచ్మెంట్ పెట్టుకున్నావు. నీతో నువ్వు ఉంటే బాగుంటుంది, ఈ గోలంతా ఉండదు. సో నీ మూలాలు ఎక్కడ ఉన్నాయి? నీతో నువ్వు మూలంలో ఉన్నావా లేదా? నిన్ను తెలుసుకున్నావా లేదా? నీ ఉనికి సర్వస్వం ఏమిటి? నీ కాన్షియస్నెస్ ఏమిటి? నీలో ఉన్న చైతన్యం ఏమిటి? లేదా దీన్నన్నా అతుక్కుపోయి ఉన్నావా? అక్కడ నీతో నువ్వు ఉంటే, నిన్ను తెలుసుకుంటే, నీ మూలంలో నువ్వు ఉంటే నువ్వు దేనిలోనూ ఇరుక్కోవు. ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎవరిని నువ్వు ప్రేమించడం, ప్రేమ నీకు లేదని కాదు. రియల్ ప్రేమ ఉంటుంది నీ లోపల, షేరింగ్ ఉంటుంది ఆ ప్రేమ అనేది, వితౌట్ ఎనీ కండిషన్స్. ఏ కండిషన్ లేకుండా అదైతే నేను నిన్ను ప్రేమిస్తాను, లేకపోతే నేను నిన్ను ప్రేమించను, ఇలాంటివి ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే నీలో ఉన్నది అబండెన్స్ ప్రేమ. ఎంత ఆ ప్రేమ ఎంత పంచిపెట్టినా ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ పోదు. ఆ ప్రేమ ప్రవాహం ఓవర్ఫ్లో, ఒక వరదలాగా ప్రవహిస్తుంది ప్రేమ. ఎందుకు? నీతో నువ్వు ఉన్నావు కాబట్టి. మొత్తం ఆ ప్రేమ అంతా, విశ్వమంతా నింపబడింది ఆ ప్రేమ. ఆకాశాన్ని తాకుతుంది, ఆ నక్షత్రాలను తాకుతుంది ఆ ప్రేమ. అప్పుడు ఆ నీ ప్రేమతో ఎర్త్ ఏమవుతుంది? ఎంత హాయిగా ఉందిరా ఈ ప్రేమ అంట. హోల్ యూనివర్స్ ఈజ్ బాత్. ఈ ప్రేమతో నింపబడుతుంది, అంతా ప్రేమలో స్నానం అవుతుంది. అది భక్తి అవుతుంది. సో థ్యాంక్ యూ. రేపటి ఎపిసోడ్ నుంచి మనము మళ్ళా శివుడు పార్వతీమాతకు చెప్పిన 3 దృష్టికోణాలు ఏమిటి, కళ్ళు మూసుకుని ఎలా చూడాలి, ఇన్నర్ని లోపల ఎలా చూడాలి, అలాగే ఒక బౌల్ని పట్టుకొని అంచులను చూడకుండా ఒక క్షణం అవేర్గా లోపల ఎలా చూడాలి, అంచులు చూడకుండా,
అలాగే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఆ అందం ఏమన్నా అందాన్ని చూడాలి. ఆ ఆర్డినరీ ఆబ్జెక్ట్ అయినా సరే ఆ అందం ఏమిటి దాంట్లో అనేది చూడాలి. ఈ మూడు దృష్టిలు ఎలా చూడాలి, సీయింగ్ టెక్నిక్స్, లుకింగ్ టెక్నిక్స్, ఈ మూడు టెక్నిక్స్ గురించి రేపటి నుంచి మనం సూత్రాలు, శివుడు పార్వతి మాతకు చెప్పిన సూత్రాలు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడుతో క్వశ్చన్ అవర్ అయింది. థ్యాంక్ యూ. లెట్ ఇస్ గో మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.